ఈ యొక్క గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని ఇక్కడ పిలవడం, ఆవిష్కరణ చేయడం ఒక తాలూకా గౌడ సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అదేవిధంగా శ్రీనివాస గౌడ్ గారు కానీ, తాలూకా గౌడ సంఘం అధ్యక్షుడు కానివ్వండి, బాలసింగ్ కానివ్వండి, ఇక స్థానిక నాయకులు, స్థానిక గ్రామస్తులు అందరికీ, గౌడ కులస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కల్వకుర్తి తాలూకాలో 4 విగ్రహాలు ఆవిష్కరించి ఈ యొక్క గ్రామానికి, ఉపగండ గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా తాలూకాలో ఉన్నటువంటి గౌడ సోదరులు ఏ గ్రామంలో ఉన్నా కానీ ఒక తీర్మానం చేసినాము. ఆ తీర్మానానికి కట్టుబడి ఉండి ఈరోజు అల్లాజీ గారు ఆధ్వర్యంలో కూడా కల్వకుర్తి తాలూకాలో కూడా గ్రామం తిరిగి ఈ యొక్క గౌడ కులస్తులకు ఎవరు మరణించినా కానీ మరణించిన వ్యక్తులకు 5,000 రూపాయలు ఆర్థిక సాయము, ఆ గ్రామానికి చెందిన వ్యక్తి వాళ్ళు కూడా గౌడ కులస్తులు కూడా 5,000 రూపాయలు చొప్పున సేకరించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థినులకు ఎవరు చదువుకున్న ఆ యొక్క పేద విద్యార్థులకు ఈ యొక్క గౌడ సంఘం ఆదుకుంటుందని కూడా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా పెద్ద ఎత్తున గౌడ కులస్తులు ఈ యొక్క గ్రామంలో పెద్ద ఎత్తున ఈ యొక్క విగ్రహం పెట్టినందుకు ఈ గ్రామంలో కూడా ఒక గౌడ కమ్యూనిటీ భవనం కూడా ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. ఈ యొక్క ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయాలని కూడా మనవి చేయించున్నాం. ధన్యవాదాలు.